హలో వ్యూవర్స్, ఈరోజు టేస్టీగా ఉండే విసిరావకాయ పెట్టుకుందామా. దీనికి ఇలా విసిరికాయలు మంచివి తీసుకుని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. మూకుల్లో నూనె వేసి కొంచెం జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి ఈ కాయలకి ఆ గీతలు ఉంటాయి కదా, అక్కడ ఘాటు పెట్టి చక్కగా సిమ్లో పెట్టుకుని ఇలా మగ్గబెట్టుకోవాలి. ఓరగా కొంచెం మూత పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేయాలి. సిమ్లోనే చేసుకోవాలి. చూసారా నేను ఎలా చేస్తున్నానో ఇలా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ విసిరావకాయ. సో ఇందులో విటమిన్ సి విపరీతంగా ఉంటుంది. అలాగే ఇమ్యూన్ బూస్టరు, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏమన్నా ఒంట్లో బాగుండకపోతే జ్వరం వచ్చి లేస్తే ఫస్ట్ విసిరికాయ పచ్చడి ముద్ద తింటాం. గుర్తుందా చాలామందికి? పూర్వకాలం మన నానమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, విసిరికాయ ఫస్ట్ ముద్దలో తింటే చాలా మంచిదని. కాబట్టి చాలా మంచిది, స్కిన్కి కూడా మంచిది. విటమిన్ సి తీసుకుంటే స్కిన్ కూడా మెరిసిపోతూ డల్గా లేకుండా ఉంటుంది. చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. మరీ మాడగొట్టుకోవద్దు. మాడగొట్టుకుంటే మళ్ళా చేదుతనం వస్తుంది అన్నమాట. విసిరికాయ కొంచెం వగరుగా ఉంటుంది కదా. తప్పకుండా అందరు చేసుకోండి, నేను ఎలా చెప్తున్నానో అలా. పచ్చడి కూడా తర్వాత పెడతాను నేను వీడియో. నా పెద్ద వీడియోలు కూడా తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేసి. కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో? కారం కలిపిన తర్వాత ఎర్రగా పచ్చడి చూడండి. దీనికి మంచి ఎర్రటి కారం ఒక గ్లాసు, 3/4 గ్లాస్ ఏమో క్రిస్టల్ సాల్ట్ కొంచెం ఎండబెట్టి గ్రైండ్ చేసి అది వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆవాలు, మెంతుల పొడి చెంచా వేసుకోవాలి. వేసుకుంటే టేస్టీ విసిరావకాయ పచ్చడి రెడీ అవుతుంది. కాబట్టి తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.